మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఒక ఆధునిక కావ్యాన్ని మీకు పరిచయం చేస్తాను. ఒక వచన దీర్ఘ కవిత ఇది. వనపట్ల సుబ్బయ్య గారు రాసిన అసిపే అనే పేరుతో ఉన్నటువంటి దీర్ఘ కావ్యం. చూడండి ఒకసారి. అసిపే ఇది వనపట్ల సుబ్బయ్య గారి ఇటీవలి సరికొత్త దీర్ఘ కావ్యం. దీర్ఘ కవిత అని చెప్పి అనొచ్చు, లేదా వచన కావ్యం అని కూడా దీన్ని అనొచ్చు. ఈ అసిపే ఈ దీర్ఘ కావ్యం, దీర్ఘ కవిత దాదాపు ఒక రెండు నెలల క్రితం ఈ కావ్యం ఆవిష్కరణ అయినది. వనపట్ల సుబ్బయ్య గారిది సరికొత్త దీర్ఘ కవిత ఇది. ఈ కావ్యావిష్కరణ జరిగిన రోజున నేను ఈ ఆవిష్కరణ సభకు వెళ్ళాను. ఈ ఆవిష్కరణ సభ చాలా బాగా జరిగింది. చాలా ఎక్కువ మంది వచ్చారు. మంచి మంచి రివ్యూస్ జరిగినాయి. చాలా బాగా జరిగింది. దాని తర్వాత దీన్ని పరిచయం, నా ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్ని పరిచయం చేద్దాం అనుకుంటూ ఇలా ఆలస్యమైంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మంగలి వృత్తి విధానానికి సంబంధించినటువంటి, మంగలి కులానికి సంబంధించినటువంటి, వాళ్ళ జీవన విధానానికి సంబంధించిన, వాళ్ళ వృత్తికి సంబంధించిన విషయాలను సంగ్రంథించిన కథాత్మక వచన దీర్ఘ కవిత ఇది. దీన్ని ఇలా చెప్పాలి. అయితే మంగలి కులం లేదా నాయి బ్రాహ్మణ కులం క్షౌర వృత్తిని ఆశ్రయించుకొని కొన్ని శతాబ్దాలుగా జీవించుకుంటూ వస్తున్నారు. కొన్ని శతాబ్దాలు ఏంటి, మానవ నాగరికత పరిణామం చెందుతున్నటువంటి క్రమంలోనే ఈ వృత్తులన్నీ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఒక వస్త్రాన్ని తయారు చేసే వృత్తి కానీ, ఒక కేశాలంకరణ వృత్తి కానీ, ఒక గృహ నిర్మాణంలో ఉన్నటువంటి వేరువేరు వృత్తులు కానీ, ఒక ఆలయ నిర్మాణం కానీ, ఒక శిల్పకళ కానీ, ఈ చేతి వృత్తులన్నీ కూడా మానవ సంస్కృతి పెరుగుతూ వస్తున్నటువంటి క్రమంలోనే అభివృద్ధి చెందుకుంటూ వచ్చినటువంటి వృత్తులు. మానవుణ్ణి నాగరికుడిగా చేసినటువంటి వృత్తుల్లో 2 వృత్తులు ప్రధానమైనవి. ఒకటి, మనిషికి బట్ట కట్టుకోవటాన్ని అందించినటువంటి వస్త్ర నిర్మాణ కళ, చేనేత కళ. ఇంకొకటి, మనిషిని కేశాలంకరణ చేసి ఒక ఆధునికుడిగా తీర్చిదిద్దినటువంటి, నాగరికుడిగా తీర్చిదిద్దినటువంటి క్షౌర వృత్తి. మనిషి కేశఖండన అనేది లేనప్పుడు, ఆదిమ మానవుడిగా ఉండేటప్పుడు ఎలా ఉండేవాడో ఊహించుకోవచ్చు. మగవాళ్ళకు జుట్టు ఎలా ఉండేది, గడ్డం ఎలా ఉండేది, మీసాలు ఎలా ఉండేవి, ఒకసారి ఊహ చేయొచ్చు. ఆడవాళ్ళకి జుట్టు ఎలా ఉండేది, ఒకసారి ఊహ చేయొచ్చు. అలాంటి దశ నుంచి కేశఖండన వృత్తి, క్షౌర వృత్తి అన్నది అలా అభివృద్ధి చెందుతూ వచ్చి అదొక పెద్ద కళగా మిగిలిపోయింది. ఇప్పటికి కూడా అది పెద్ద ఆధునిక కళలలో కేశఖండన కళ ఒకటి, క్షౌర కళ అన్నది ఒక ప్రత్యేకమైనది. ఈ వృత్తిని ఆసరాగా చేసుకొని వనపట్ల సుబ్బయ్య గారు ఈ కావ్యాన్ని రచించారు. ముఖ్యంగా మంగలి కులం వాళ్ళు, నాయి బ్రాహ్మణ కులం వారు ఈ రోజున ఎలాంటి సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు, వృత్తిపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆధునిక ప్రపంచీకరణ నేపథ్యంలో వాళ్ళ వృత్తి ఎలా దెబ్బతింటున్నది, దెబ్బతిన్న కారణంగా, వాళ్ళ వృత్తి నాశనమైనటువంటి కారణంగా ఆ వృత్తి మీద ఆధారపడే వాళ్ళు ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నిటిని కూడా ఇందులో ఆయన ఈ కావ్యంలో కవితాత్మకంగా వర్ణించారు. ఇది చాలా గొప్ప విశేషం. ఇంకా వనపట్ల సుబ్బయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్తే, ఆయన ఈ కావ్యం కంటే ముందు చాలా కావ్యాలు రచించారు. అంతేకాకుండా ఆయన స్వయంగా ఈ మంగలి కులానికి లేదా నాయి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు. ఆయన విద్యాధికుడు, స్నాతకోత్తర విద్యను అభ్యసించాడు. కానీ ఉద్యోగాల కోసం అటు ఇటు ఆ వేటలో వెళ్లకుండా తన కుల వృత్తిని నమ్ముకొని నాగర్ కర్నూలు పట్టణంలో ఒక సెలవును పెట్టుకొని తన వృత్తిని కొనసాగిస్తూ, అలాగే ప్రవృత్తిపరంగా తన కవితా రచనను కూడా ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన రచనలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఒకసారి మనం చూసినట్లయితే చాలా రచనలు చేశారు ఆయన. ఇప్పటిదాకా ఆయన 1972లో ఆయన పుట్టారు. ఆయన తల్లిదండ్రులు బాలమ్మ, బాలయ్య. ముద్రితమైన రచనలు 13 ఉన్నాయి. ఈ 13లో చివరిది అసిపే దీర్ఘకావ్యం. ఇందులో ఆయన దీర్ఘ కవితలు కూడా కొన్ని రచించారు. ఒల్లెడ సకల జనుల సమ్మె మీద తెలంగాణ ఉద్యమంలో నుంచే ఈయన కవిగా బాగా గొంతెత్తాడు. తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఈయన చాలా కవిత్వం రాశారు. ఒల్లెడ అని ఒక సకల జనుల సమ్మె మీద దీర్ఘ కవిత రాశారు.
మషాల్ అనే మహోద్యమం కావ్యం రాశారు. ఊరు చెరువు అనే దీర్ఘ కవిత రాశారు. ఇంకా విడివిడిగా కవితా సంకలనాలు కూడా ఉన్నాయి. కుర్చీ అనే జనశంకరుడు అని, తడి అని, తెలంగాణ తేనె పలుకు అని ఇలా కావ్యాలు రాసుకుంటూ వచ్చారు. అలాగే ఆయన పురస్కారాలు కూడా చాలా పురస్కారాలు, దాదాపు 16 పురస్కారాలు పొందాడు. ఆయన సంపాదకత్వంలో కొన్ని పుస్తకాలు వచ్చినాయి. ఇంకా ముద్రణలో కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు అసిపే అనేటటువంటి ఈ కావ్యం, అసిపే అంటే ఒక నాయి బ్రాహ్మణుడు తన వృత్తి కోసం తన సామాన్లన్నింటినీ కూడా, ఒక కత్తెర, ఒక కత్తి, అట్లాగే ఒక నూరు రాయి, అట్లాగే వేరువేరు కత్తెరలు, గోరుగాలలు, ఇట్లా తన వృత్తికి సంబంధించినటువంటి చెమటాలు, ఈ వృత్తికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఒక పెట్టెలో పెట్టుకునే పెట్టెని దాన్ని అసిపే అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో దానికి ఒక్కొక్క పేరు ఉంది. అసిపే అని, పొది అని. ఈ పొది కూడా 2 రకాలు ఉంటాయి. అసిపే కూడా చెక్కది ఉండొచ్చు, తోలుతో చేసింది కూడా ఉండొచ్చు. ఇంకా చిన్నది అట్లాగే వస్త్రంతో చుట్టే దానిలో కూడా ఒక అసిపేలాగా తయారు చేస్తారు. మొత్తానికైతే అసిపే అన్న, పొది అన్న ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. దాన్నే దీనికి ఆయన కావ్యానికి పేరుగా పెట్టారు, అసిపే అని పెట్టారు. ముఖ్యంగా ఈ దీర్ఘ కవితలో మంగలి కులం వాళ్ళు కేవలం క్షౌర వృత్తి మీదనే కాదు, వాళ్ళ స్త్రీలు మంత్రసానులుగా ఉంటారు. గ్రామాలలో ఎవరికి పురుడు పోయాలన్నా ఒక మంగలి వనిత అక్కడికి పోయి పురుడు పోస్తుంది. అదొక పెద్ద వైద్య విధానం. ఇదొకటి. అంతేకాకుండా మంగలి కులం వారు పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా తొలి వైద్యులు. తొలితరం నుంచి కూడా ఆయుర్వేద సంబంధమైనటువంటి వైద్యం వాళ్ళు చేశారు. పశువులకు సంబంధించి కూడా కొన్ని వైద్య పద్ధతులు మంగలి వారికి తెలుసు. అట్లాగే గ్రామంలో జరిగే చాలా ఆచార కాండలకు మంగలి లేకుండా పని కాదు. గ్రామ దేవతల కొలుపులలో మంగలి కులం వాళ్ళ అవసరం ఉంటుంది. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి చాలా దేవాలయాలలో మంగలి వృత్తి వాళ్ళు చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. దేవాలయాల్లో మాన్యాలు ఉంటాయి. అంటే వీటినే చాకలి మంగలి మాన్యాలు అంటారు. మంగలి కులం వాళ్ళకి ప్రత్యేకంగా మాన్యాలు ఇస్తారు. వాళ్ళు సంగీత విద్వాంసులు, వైద్యులు, అట్లాగే క్షుర వృత్తిదారులు, అట్లాగే దేవతలకు సేవ చేసే సేవకులు. అసలు వీళ్ళ కులం పుట్టుక కథని ఒకసారి మనం అద్దం వాళ్ళు అనేవాళ్ళు మంగలి వాళ్లకు కుల పురాణాన్ని చెప్తారు. నేను కుల పురాణాల రచనలో దీని గురించి కూడా రాశాను. ఈ కుల పురాణాలు చెప్పే వాళ్ళు, అద్దపు వాళ్ళు అనేటువంటి వాళ్ళు చెప్పే కుల పురాణం ఏమని చెప్తుందంటే, త్రిమూర్తులకు జరిగిన వివాహ కాలంలోనే ఈ వృత్తిదారుని ఈ కులానికి మూల పురుషుని తయారు చేసినట్టుగా, ఆ ఆవిర్భావం తర్వాత నుంచే వాళ్ళు కులం ఉన్నట్టుగా మనకు చెప్తారు. అత్యంత ప్రాచీనమైనటువంటి కుల వృత్తుల్లో మంగలి వృత్తి ఒకటి అన్నది నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ సమస్యలన్నిటిని కూడా, ఈ పుట్టుకను గురించి కూడా ఆయన చాలా బాగా వర్ణించాడు. ఇక కవిత విషయానికి వస్తే, సుబ్బయ్య గారు మంచి ఆవేశపరుడు అనేటువంటి ఆయన కవిత్వంలో ఒక ఆవేశం ఉంటుంది. ఉపమాలంకారాన్ని బాగా విస్తృతంగా వాడతాడు. ఆయన వాడే ఉపమాలంకారాలు ఎట్లా ఉంటాయంటే ఒకసారి మనం గమనించవచ్చు. దాన్ని ఆయన ఎంత బాగా చెప్తాడంటే, తూర్పున సూర్యుడు లేలేత కిరణాలకు పొద్దు తిరుగుడు పూలు స్వాగతిస్తున్నట్లు సంకన పెట్టెతో సైనికుడిలా నడుస్తుంటే చింపిరి జుట్టున్న పల్లె సౌందర్య రేఖలతో విచ్చుకునేది నాయన ఊరి భాండికుడు. ఇలా చెప్తాడు. ఈ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఎట్లా ఉందో చూడండి. సూర్యుడు లేలేత కిరణాలతో పొద్దుతిరుగుడు పూలు స్వాగతిస్తున్నట్లు, పొద్దుతిరుగుడు పూలు లేలేత కిరణాలకు స్వాగతిస్తున్నట్లుగా వాళ్ళ నాయన సంకన ఈ అసెపతో పొద్దుతో పెట్టెతో నడుస్తూ ఉంటే చింపిరి జుట్టున్న పల్లెలో ఉన్న వ్యక్తులకు చింపిరి జుట్టుతో ఉన్న పల్లెలో వ్యక్తులు అనక్కర్లే. చింపిరి జుట్టున్న పల్లె సౌందర్య రేఖలతో విచ్చుకునేది. పల్లెకు సౌందర్యాన్ని ఇచ్చేది క్షురకుడు. పల్లెలో మనుషులు సౌందర్యంగా ఉంటేనే పల్లె సౌందర్యంగా ఉన్నట్టు లెక్క. అంతేగా వాళ్ళ సౌందర్యాన్ని తీర్చిదిద్దేది ఒక క్షురకుడు అని చెప్తాడు. కరిగట్ల నడిచిన కాళ్లకు అటాన మందల ఆనెలు
మేతరి పెద్దయ్య వారు కోసినట్లు మేతరి పెద్దయ్య వారు కోసినట్లు తేటగా పొరలు పొరలు కోస్తే చెయ్యెత్తి దండం పెట్టి రైతులు కాళ్లల్లో నక్కిన ముల్లైన గోరుగాలను చూస్తే చాలు నీరు కట్టోలే బయలెళ్ళేది. సెగగడ్డలు గాయాలకు అరచేతితో నలిసిపోయే ఆకుపసరులు అపర ధన్వంతరి మా నాయన. ఇలా చెప్పుకుంటూ వస్తాడు. పనిపాటల కళలు కులాలకు అందవు. పని చేసేవాడు అంటే పని కోసమే పుట్టినట్లు హీనమైన చూపులు. అంటే ఈ కులం వారికి ఎదురయ్యేటటువంటి సామాజిక సమస్యలను కూడా ఆయన ప్రతిభావంతంగా వర్ణిస్తాడు. నాగరికతకు తొలిపొద్దు వీళ్ళే అంటాడు ఆయన. నెలవంక రాయి మీద రాగాల చప్పుడు కత్తి పదునెక్కుతూనే ఉంటుంది, ఊరు పొద్దెక్కుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక ఎనాలజీ చెప్తాడు అనమాట. అట్లా భుజాన నాగలితో రైతు, లేలేత కిరణాలతో భాస్కరుడు, కసిర గొంగడి సంకన అసిపెతో మంగలి బాలయ్య. వీళ్ళందరూ ఒకే తరహాలో ఎలా ఉంటాడో చెప్తాడు. గద్దగూళ్ళలా మాసిన నెత్తులు, కాశగడ్డిలా పెరిగిన గడ్డాలు, సాలు పట్టిందంటే మునుపెళ్ళినట్టే, మనుమనికి కొల్లాయి తాతకు బోడిగుండు. మంత్రసాని వృత్తిని గురించి కూడా చాలా మంచి మాట చెప్తాడు. అమ్మ లోకానికి పుట్టుకొనిస్తే మంత్రసాని అమ్మల లోకానికి పుట్టుకొనిస్తుంది, పురుడు పోస్తుంది. ఇప్పుడు ఆమె లేదు అంటాడు. అమ్మ లోకానికి పుట్టుకనిస్తే మంత్రసాని అమ్మల లోకానికి పురుడు పోస్తుంది అంటాడు. వృత్తికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇలా హృదయంగా వర్ణిస్తాడు వనపట్ల సుబ్బయ్య గారు. ఇంకొక మాట చెప్పాలి. ఈ దీర్ఘ కవితలో ప్రపంచీకరణ వల్ల వీళ్ళ వృత్తికి ఎలాంటి నష్టం జరిగిందని చెప్తాడు. ముఖ్యంగా నగరాలలో ఇంతకుముందు పల్లెల్లో లాగా ఎప్పటికప్పుడు వారానికో 10 రోజులకో లేకపోతే నెల రోజులకో ఒకసారో క్షవరం చేయించుకునే పని ఇక్కడ పోయింది. ఆయన ఇంకా ఎంత బాధపడతాడంటే, ఆధునికులైనటువంటి వాళ్ళు ఇళ్లల్లోనే వాళ్లే గడ్డం సామాన్లు కొనుక్కొని వాళ్లే గడ్డం చేసుకుంటున్నారు కదా అని కూడా బాధపడతాడు. అట్లాగే ఆధునిక నాగరికతలో సెలూన్లు వచ్చినాయి. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా సెలూన్లకు దిగినాయి. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు సెలూన్లు పెట్టి, నగరాల్లో సెలూన్లు పెట్టి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రత్యేకంగా సెలూన్లు పెట్టి వేలకు వేలు వాళ్ళు ఫీజులు వసూలు చేస్తుంటారు. ఒక ఆధునిక మహిళ, ఒక ఆధునిక పురుషుడు ఒక సెలూన్కి పోతే ఒక 10,000, 20,000 బిల్లు చేసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వీటి వల్ల వాళ్ళ వృత్తి కంప్లీట్గా పోయిందని చెప్పి ఎంతో బాధపడతాడు. అంటే ఆధునిక నాగరికత వాళ్ళ వృత్తిని ఎలా చెరిచివేసిందని కూడా చెప్పి బాధపడతాడు. అట్లాగే వేరు సమస్యలు. రోడ్డు వెడల్పు చేస్తే ముందుగా పోయేది రోడ్డు పక్కన పెట్టుకున్నటువంటి వాళ్ళ బడ్డీ, సెలూన్ బడ్డీ, ఇది వెళ్ళిపోతుంది. ఇలా వాళ్లకు కులానికి ఎదురయ్యేటటువంటి సమస్యలన్నిటిని కూడా ఆయన ఏకరువు పెడతాడు. దీర్ఘ కవితగా ఆయన రాసుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా ఈ ఆవిష్కరణ జరిగినప్పుడు, పుస్తకావిష్కరణ జరిగినప్పుడు మంచి సంగీత కచేరీని చేయించారు. ఆ కచేరీ మంగలి కులానికి చెందినటువంటి గొప్ప సంగీత విద్వాంసులు చేశారు. ఈ రోజున్న కర్ణాటక సంగీతంలో మహామహా వయోలిన్ విద్వాంసులు కూడా నాయి బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేస్తాడు. ఈ దీర్ఘ కవితలో ఆయన చెప్తాడు. అయితే సుబ్బయ్య గారికి నేను కొన్ని సూచనలు కూడా చేయాలనుకుంటున్నాను. ఆయన బేసిక్గా ఒక ప్రతిభావంతమైన కవి ఆయనలో దాగున్నాడు. ఆయన రాసిన విడివిడిగా ఉన్నటువంటి ఆయన కవితలు చదివితే ఆ విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీర్ఘ కవిత రాయాలనుకున్నప్పుడు, కథాత్మక కావ్యాన్ని రాయాలనుకున్నప్పుడు కవితాశక్తితోటి రాజీ పడాల్సి వస్తుంది. చాలామంది పెద్ద పెద్ద కవులు కావ్యంలో కథ చెప్పాలనుకున్నప్పుడు, కవిత్వం ద్వారా కథ చెప్పాలనుకున్నప్పుడు కవిత్వం పలసబడిపోయినటువంటి ఘట్టాలు చాలా పెద్ద పెద్ద కవుల విషయంలో కూడా ఉన్నాయి. ఎంత ప్రతిభావంతుడైనా సరే కథ చెప్పేటప్పుడు కవిత్వం తేలిపోతుంది. ఈ పరిస్థితి ఈ అసిపే దీర్ఘకావ్యం కూడా ఉన్నది. చాలా సందర్భాల్లో కొన్ని పేజీల్లో స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా ఉంటుంది. అందులో వరుసగా ఒక విషయాన్ని ఒక వ్యాసంలో రాసినట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మామూలు విషయాన్ని కవిత్వంగా మార్చడంలోనే కవి ప్రతిభ దాగి ఉంటుంది.
దీన్ని సుబ్బయ్య గారు గమనించాలి. ముఖ్యంగా దీర్ఘ కవిత అంటే కథాత్మకంగా ఒక కథ చెబుతూ దీర్ఘ కవిత రాయాలనుకున్నప్పుడు కవిత్వానికి సంబంధించిన చిక్కగా కవిత రాయాలనుకునే విషయంలో రాజీ పడాల్సిన పరిస్థితి చాలామందికి వచ్చింది. ఆ పరిస్థితి సుబ్బయ్య గారికి కూడా వచ్చింది. దీంట్లో చాలా సందర్భాల్లో ఆయన తేలిపోతాడు. కానీ దీనికన్నా కూడా దీని విలువ ఎక్కడ ఉన్నదంటే, యశపే దీర్ఘకావ్యం యొక్క విలువ ఎక్కడ ఉందంటే, ప్రపంచీకరణ సమస్యలు, మంగళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, వృత్తిపరమైనటువంటి సమస్యలు అన్నిటిని కూడా దీంట్లో చర్చించాడు. దాన్ని కవిత రూపంలో తీసుకొచ్చాడు. అక్కడక్కడ వచనప్రాయంగా ఉన్నా కూడా చాలా సందర్భాల్లో మంచి ఉపమాలంకారాలు, రూపకాలు వేసి దాన్ని మెరిపించాడు. ఈ వనపట్ల సుబ్బయ్య గారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని నేను తప్పనిసరిగా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఈ రకంగా చాలా వృత్తుల మీద కొన్ని కవితా సంకలనాలు వచ్చినాయి. స్వర్ణకార వృత్తి మీద ఒక కవితా సంకలనం వచ్చింది. గౌడ వృత్తి మీద కూడా ఒకటి వచ్చినట్టు చూశాను. అంటే వేరు వృత్తి మీద వచ్చినాయి. అట్లాగే ఇంకా వేరు వృత్తుల మీద ఇట్లాంటి దీర్ఘ కవితలు రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ వృత్తి మీద వ్యాసం రాయటం వేరు, వృత్తి మీద పరిశోధన గ్రంథం రాయటం వేరు, కానీ వృత్తి మీద కవిత్వం రాయటం వేరు. కవిత్వం రాయటం చాలా క్లిష్టమైనటువంటి పని. అందులో వర్ణనాత్మకంగా కథను చెప్పడం అన్నది చాలా కత్తి మీద సాము లాంటి పని. దాంట్లో సుబ్బయ్య గారు కృతకృత్యుడైనాడని చెప్పాలి. కానీ దీన్ని ఇంతకన్నా కూడా కథ చెప్పడాన్ని ఇంతకన్నా కూడా చాలా ఇంకా బాగా మెరుగైనటువంటి పద్ధతిలో చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకొక దీర్ఘకావ్యాన్ని రచించేటప్పుడు సుబ్బయ్య గారు దీన్ని గమనిస్తే బాగుంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే ఇలాంటి పుస్తక సమీక్షలు, కావ్య సమీక్షలు, అట్లాగే సినీ సమీక్షలు, వచన కావ్యాల సమీక్షలు ఎన్నో ఎక్కువ మంది మిత్రులు ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నమస్తే.